హాయ్ ఫ్రెండ్స్. నిన్న అయితే నేను యూనిఫార్మ్ అయితే కటింగ్ చేశాను కదండీ! నిన్న నేను ఈవినింగ్ షాప్ నుంచి రాంగానే అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసానండి. ఇదిగోండి. స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చక్కగా నీట్‌గా అయిపోయింది. కానీ ఎనక హుక్ అయితే అవ్వలేదండి. ఈవినింగ్ నైట్ అయితే లేట్ అయిపోయిందనమాట ఇంకా. నిద్రొచ్చేసి హుక్ అయితే ఎయలేదనమాట. పాకెట్ పెట్టాను. మా పాప అయితే పాకెట్ 2 పక్కల అడిగిందండి. క్లాత్ అయితే మిగిలిందండి. మా పాప ముందు అడగలేదు. అడుగుంటే పక్కన కూడా పెట్టేదాన్ని. ఒక సైడ్ అయితే సరిపోయేది కదని ఒక సైడే పెట్టాననమాట. ఇప్పుడు వేసి చూడాలండి ఎలా ఉందో. నీకు నచ్చిందా? సూపరా? సరే వెళ్ళు, స్కూల్కి వెళ్ళి టైం అవుతుంది. వెళ్ళు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోహిమ న్యాచురల్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రాక్ అయితే చెప్పాను కదా ఫ్రెండ్స్, నేను ఈవినింగ్ కుట్టేస్తానని షాప్ నుంచి రాగానే అయితే కుట్టేశాను అనమాట. అయిపోయింది. ఇప్పుడు పాపకైతే వేసేస్తున్నాను. ఇంకా పాప స్కూల్ టైం కూడా అయిపోయిందండి. వెళ్ళాలి, టిఫిన్ చేసేసింది. ఇంకా పాలు గుడ్డు తింటుందన్నమాట. తినిన తర్వాత తీసుకెళ్ళాలి స్కూల్కి. ఈరోజు చిన్న పాపను కూడా లేపేసానండి. హాయ్ రిషి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మళ్ళీ చెప్పునా? స్నానం చేసావా నువ్వు? స్నానం చేసావా? పౌడర్ రాసుకుంటున్నా? చెప్పు రిషి. స్నానం చేయలేదండి. స్నానం చేయకుండానే పౌడర్ రాసుకుంటాను అనమాట. వాళ్ళ అక్క స్నానం చేసి పౌడర్ రాసుకుంటాను, నేను రాసుకుంటా అని చెప్పి తీసేసుకున్నాను అనమాట. 3 పిల్లకలు. ఇంకో పిల్లకేదమ్మండి బుడ్డి. అయ్యయ్యో, ఏంటి రిషిది? ఇంక ఇంట్లో పని అయితే ఇంకా పెద్దగా ఏం అవ్వలేదండి. అసలు పాపను రెడీ చేసి పంపించాను, అంతే. రైస్ వండాను. కూర అయితే ఈరోజు సాటర్డే కదండి, మా వారు అయితే ఫాస్టింగ్ అనమాట. సాటర్డే ఈయన ఫాస్టింగ్ ఉంటారు. ఇంకా భోంచేయరు అనమాట. మధ్యాహ్నం డైరెక్ట్గా ఈవినింగ్ టిఫిన్ చేస్తారనమాట. అందుకని చెప్పేసి ఇంకా అప్పుడైతే నాకు పాపకి, అమ్మకైతే రాత్రి చిక్కుడుకాయ ఫ్రై చేసిందంటే చిక్కుడుకాయ ఫ్రై ఉందనమాట. ఇంకా మాకు బంగాళదుంప ఫ్రై చేసేస్తుంది అనమాట, నాకు పాపకిని. పౌడర్ డబ్బా తీసేసుకున్నానని చెప్పి చూడండి ఇల్లు అంతా ఎలా చేసిందో. రిషి, ఏంటి అవన్నీ? ఎందుకు ఇలా పడేసావు? రేయ్, బంగాళదుంప ఫ్రై చేద్దామని చెప్పేసి ఉండి పొటాటోస్ అయితే కట్ చేసుకున్నాను. ఫ్రై అయితే పెడుతున్నాను అనమాట. ఇంకా టీ పెట్టుకున్నానండి, టీ తాగాలి. చూడండి ఎంత సన్నగా అయిపోయిందో. అసలే సన్నం అంటే ఇంకా సన్నగా అయిపోయిందండి అసలు మా పాప. మొన్న అయితే అసలు చూడలేకపోయామంట. అసలు ఎంత భయం వేసిందంటే అంత భయం వేసింది. ఎక్కడిస్తున్నావా? తప్పు. సారీ చెప్పు. సారీ. అలా కూడా చెప్తారు సారీ. ఇంకా లెగిస్తే అస్సలు పని అవ్వదండి. ఇంకా ఇలా ఎత్తుకునే ఉండాలన్నమాట. ఎత్తుకునే పని చేసుకోవాలి. ఇప్పుడు కిచెన్లోకి వచ్చి కలుపుతుంటే ఎత్తుకోమంటుంది.
అందుకే మ్యాక్సిమం పొద్దున్న లేకపోతే ఇంకా గబగబా చేసేసుకుంటామన్నమాట. కానీ ఈరోజు నేనే లేపేశానని, పొద్దున బాగా లేట్ అయిపోతుంది కదా, స్నానం ఏమీ చేయించకుండా తీసుకెళ్తాను, మళ్ళీ మా అమ్మ పని ఎక్కువైపోతుంది అనేసి లేపేశానమాట. నేను స్నానం చేయించేసి రెడీ చేసి పంపిస్తే కొంచెం మళ్ళీ 11, 12 ఆ టైం పడుకోవచ్చు కదా, పడుకుండిద్దప్పుడు మా అమ్మ కూడా పడుకుంటారు కదా అన్నట్టుగా ఇంకా లేపేశాను బలవంతంగా. చాలా కోపం ఎక్కువ మా అమ్మాయికి. కోపం ఎక్కువ కదా నీకు. పౌడర్ డబ్బా ఇవ్వలేదని చెప్పి చూడండి బొమ్మలు ఎలా పడేసింది. అలిగింది. అలిగావా? అది అలిగిందంటే అర్థమైపోతుంది. అర్థమైంది అలిగామంటే? అదేనా అలగడం? అదేనా? ఏంటి పెన్నే లేదా ఏం లేదు. వంట అయితే అయిపోయిందండి. నీళ్ళు కూడా కాగిపోయినాయి. పాపకైతే ఇంకా స్నానం చేయించేసి నేను ఫ్రెష్ అయ్యి అయితే వెళ్ళాలి ఇంకా. కానీ కిందకి వెళ్ళి అమ్మ ఏం చేస్తున్నారు అని చెప్పి కిందకి వెళ్ళి అమ్మకైతే బాగా నీరసంగా ఉందంటండి, పడుకున్నారు. సరే అని చెప్పేసి ఇంకా మళ్ళీ అమ్మ వాళ్ళకి కూడా ఇక్కడ రైస్ పెట్టేశాను. ఇక్కడ రైస్ ఉడికిన తర్వాత పాపని రెడీ చేసి నేను కూడా వెళ్ళాలి. సెలవు పెట్టేద్దాం కదా అనుకుంటే అమ్మకు బాగాలేదు కదా, సెలవు పెట్టేద్దాం అనుకుంటేనేమో మొన్నే సెలవు పెట్టాను కదండి పాపకు బాగాలేదని. అందుకని చెప్పేసి నిన్న వెళ్ళినప్పటికీ అన్నారు, ఏంటమ్మా సెలవు పెట్టేసావు మంచి సీజన్ టైంలో, నాకేమో కస్టమర్స్ చూసుకొని బిల్లులు కొట్టాలంటే టైం పట్టేస్తుంది, నువ్వు ఉంటే నాకు కొంచెం ఈజీ అవుతుంది కదా, సీజన్ టైంలో సెలవు పెట్టద్దు, కావాలంటే పిల్లలకు బాగోలేదు అంటున్నావు, మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని మళ్ళీ మధ్యాహ్నం నుంచి వచ్చే, మనకి డిస్పాచ్లు సాయంత్రం పూట కదా ఉండేది, నువ్వు మధ్యాహ్నం నుంచి కంపల్సరీ రావాల్సిందే ఈసారి అని చెప్పి అన్నారే. ఇంకా ఏం చేయను మరి, తప్పట్లేదు. అమ్మకైతే నీరసంగానే ఉంది. నైట్ షిఫ్ట్ కదా, నిద్ర లేక నీరసం వచ్చేస్తుంది బాగా. వద్దు అంటేనేమో సర్లే ఇంట్లో ఖాళీగానే ఉంటున్నాను కదా అన్నట్టుగా వెళ్తున్నారని. మార్నింగ్ ఎలాగో నీ పిల్లలతో కుదరదు కదా, పిల్లల్ని చూసుకోవడానికి ఉండాలి కదా, సరే ఈవినింగ్ వెళ్తానని చెప్పి వెళ్తున్నారు. ఇంకా వెళ్తాను, ప్రస్తుతానికైతే వెళ్తాను. అంతగా ఒకవేళ బాగాలేదు, బాగా నీరసంగా ఉంది అంటే ఫోన్ చేయమని చెప్తానని చెప్తే ఒకవేళ అప్పటికప్పుడైనా వచ్చేస్తాను. ఇంకా ఇద్దరమే కదా అని చెప్పి మా వారు 1 కిలో బంగాళదుంపలు తీసుకొచ్చారనమాట. కూర అయితే చాలా కొంచెం అయిందండి, ఫ్రై కదా కొంచెం అయ్యిందనమాట. మళ్ళీ అన్నం అయితే పెట్టానండి అమ్మ వాళ్ళకి. ఈ అన్నం అయితే సరిపోదని అమ్మ ఎప్పుడు వేడివేడిగా వండుతానులే అమ్మ, అన్నం ఒకటే కదా నేను వండేస్తాను అంటంతో నేను వండడం ఆపేసాను అనమాట. అన్నం ఉంది కానీ ఒక మనిషికే సరిపోయిద్ది, కొంచెమే ఉంది. సరే కదా అని చెప్పి మళ్ళీ అన్నం అయితే పెట్టేశాను. పాపకి నీళ్ళు కాయిపోయినాయి, పక్కన పెట్టుకున్నాను, స్నానం చేయించాలి ఇప్పుడు. ముందు ఈ క్యారేజీ కలిపేసేసి పెట్టేద్దామని అన్నం అయితే చల్లారేసుకున్నాను. నాకు కూడా క్యారేజ్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. పెట్టుకో పాపనైతే రెడీ చేసేసానండి. ఫ్రాక్ వేసాను అనమాట. మీకు నచ్చిందని ఫ్రాక్. రిషి ఏం బొట్టు పడేసావు? అప్పుడే పడేసావా? నచ్చలేదా? బొట్టు ఎందుకు పడేసావు అప్పుడే? నువ్వు రెడీ అయ్యావు, నేను రెడీ అవ్వద్దా? ఏం కావాలి? నేను కూడా రెడీ అయితే అయిపోయానండి. క్యారేజ్ అయితే పెట్టేశాను. పాపకి నాకు ఇద్దరికి అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా అమ్మ వాళ్ళకి రైస్ కర్రీ పొటాటో ఫ్రై అయితే కొంచెం ఉంది, ఇంకా అది కూడా పెట్టేశాను, అమ్మ వాళ్ళకి ఇచ్చేసాను. ఇంక ఈ పాల డబ్బా పాపని కింద అప్పచెప్పి వెళ్ళాలి. ఇప్పుడు దాకా పని చేసింది ఒక ఎత్తు అయితే మా పాపని కింద దేపెట్టి దొంగచాటుకి వెళ్ళడం అనేది ఒక ఎత్తు అనమాట. ఇప్పుడు చేతిలో ఏదైనా బిస్కెట్ కానీ ఏదైనా పెట్టేసేసి వెనక డోర్ నుంచి వెళ్ళాలన్నమాట. ముందు డోర్ నుంచి దేపెట్టేసి వెనక డోర్ నుంచి కిచెన్లోనే ఉన్నానమ్మా అన్నట్టు వెళ్ళిపోవాలన్నమాట.
టైం అయితే అయిపోయిందండి, 11 అయ్యింది టైము. పనంతా కూడా అయిపోయిందండి. ఇంక నేనైతే వెళ్తున్నాను ఫ్రెండ్స్. బాయ్. రిషి రిషి బాయ్ చెప్పు. బాయ్.